పట్టుకుని రేపు తర్వాత కాలంలో మా ప్రయాణం పోరాటం కొనసాగిస్తాం. ఓకే సార్. మురళీ మనోహర్ గారు, ఇప్పుడు మీరు చెప్పండి, తెలంగాణ కులగణన సర్వేలో వచ్చిన లెక్కలు పూర్తిగా వాస్తవమని ప్రభుత్వం గట్టిగా వాదిస్తోంది. అయితే ఏడాది తర్వాత ఈ నివేదిక విడుదల చేయడానికి ఏంటి కారణం ఏంటి? అందులో ఈ సర్వేలో ఉపయోగించిన పద్ధతులు ఎంతవరకు పారదర్శకంగా ఉన్నాయని మీరు చెప్తారు? మనోహర్ గారు. నమస్తే అండి, ప్యానల్ మెంబర్స్ కి అందరికి కూడా నమస్తే. ముందుగా అయితే అభినందించాలి. ప్రభుత్వం ఏదైనప్పటికీ కూడా అఫీషియల్ గా కొన్ని ఫిగర్స్ ప్రజల ముందుకు తీసుకొచ్చి పెట్టడం అనేది ధైర్యంతో కూడిన పని. కనుక ఆ పని చేసినందుకు మనం అయితే అభినందిద్దాం. తప్పులు పెద్దలు చిరంజీవి గారు చెప్పారు, అవి నేను కూడా అనుమానిస్తున్నాను. అందులో నిజం ఉంది, తప్పులు ఉన్నాయి. ఏడాది కాలం డిలే జరగడంలో పొలిటికల్ ఇంట్రెస్ట్లు కూడా ఉన్నాయి. కనుక ఎందుకంటే నిజాయితీ ఉంటే అప్పుడే చేసేస్తారు. ఏదో చేయాలి, లెక్కలని కొద్దిగా చూసుకోవాలి, సరి చేసుకోవాలి అనే దానికి సమయం పట్టింటది. బహుశా పొలిటికల్ యొక్క నీడ్స్ ఉండొచ్చు బహుశా. కానీ నేను నిందించను అట్లపడి కూడా. మొత్తానికి లెక్కలు బయటకు వచ్చాయి, లెక్క తేలింది కదా. ఏదో ఒకటి ప్రభుత్వం చెప్పే లెక్క అనేది ఒకటి తేలింది. టోటల్ గా ఏందని అంటే దీంట్లో 100% నిజమే. ఓబీసీల సంఖ్య మాత్రం చాలా బీసీల సంఖ్య మాత్రం చాలా అనుమానాస్పదంగానే ఉంది. ఇంత తేడా రావడం అనేది కొద్దిగా ఇది. కానీ కొన్ని ఈ సమగ్ర కుటుంబ సర్వే ఇప్పుడు అన్నాము, లేకపోతే 2014లో సక్కర జలన సర్వే అన్నాము. సో అంతకు ముందు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో ఉన్నప్పుడు అది సూక్ష్మ ఏదో సర్వే అటువంటిది. నేను ఎందుకంటే ఒక లెక్చరర్ గా నేను ఈ మూడిట్లో పాల్గొన్నాను. వీటన్నిటిలో కూడా ఇప్పుడు రీసెంట్ జరిగిన దాంట్లో లేను, కానీ ఆ రెండిట్లో పాల్గొన్నాను. సర్వేలో వెళ్ళి రావడం వల్ల చాలా విషయాలు తెలుస్తాయి. కేసీఆర్ చేసిన సర్వేలో కూడా నేను ఒక తాండాలో వెళ్ళి కూర్చున్నాను. చాలా ఫిగర్స్, ఫ్యాక్ట్స్ వస్తాయి. ఇది ప్రభుత్వం నడపడానికి చాలా అవసరము. నిజంగా సంక్షేమము కోరుకునే ప్రభుత్వాలకు ఇది ఇంకా బాగా అవసరం. ఏది ఏమైనా ఒక విషయము అందరూ అనుకునే విషయం కాస్త అధికారికంగా చెప్పింది ఏంటంటే కులానికి పేదరికానికి సంబంధం ఉంది అనేది ఇప్పుడు అధికారికంగా చెప్పారు. వాస్తవంగా ఓసీలు ధనవంతులు, ఆ తర్వాత బీసీలు, ఆ తర్వాత ఎస్టీలు, తర్వాత ఎస్సీలు, ఇలాంటి ఒక వరుస ఏదైతుందో కులానికి పేదరికానికి డైరెక్ట్ గా సంబంధం ఉన్నట్టుగా ఇక్కడ ఈ సర్వే కూడా చెప్పింది. కనుక దీంతో మనము తప్పకుండా ఏం చేస్తాం నెక్స్ట్ అనేది కూడా చాలా ప్రధానమైనటువంటి విషయం. అయితే దీంట్లో కొన్ని షాకింగ్ ఇదేంటే బీసీలో 58% పేదలు ఉన్నారు. ఇది నేను అండర్స్టాండ్ చేసుకుంటున్నా, తప్పుంటే సరిదిద్దాలి. ఎస్సీలో 19%, ఎస్టీల్లో 13%, జనరల్లో 8% పేదరికం ఉంది అనేది ఒక టేబుల్ ఇచ్చారు. ఇది నిజమైతే అత్యధికంగా జనాభా కూడా మరి బీసీలే కదా. అత్యధికంగా జనాభాలో అత్యధికంగా పేదరికం ఉంది. 58% బీసీలు పేదరికంతో నలిగిపోతున్నారు. అంటే తెలంగాణ పేదరికంతో నలిగిపోతుంది. ఎందుకంటే మెజారిటీ ప్రజలు పేదరికంలో ఉన్నారు. ఇది నేను ఒక కన్క్లూజన్ డ్రా చేస్తున్నా. ఐ మే బి కరెక్టెడ్, మిగతా పెద్దలు కూడా ఉన్నారు కనుక కరెక్షన్ చేయాల్సి. రవీందర్ రెడ్డి గారు, రైట్. రవీందర్ రెడ్డి గారు, ఇప్పుడు కులగణనలో బీసీల లెక్క 46%గా వచ్చింది, కానీ బీసీ సంఘాలు మాత్రం 10% తగ్గించారని ఆరోపిస్తున్నారు. ఏంటి అంటే ఇంత వ్యత్యాసం కారణం? మేడం, ఇప్పుడు అసలు అంటే చిరంజీవులు గారు ఒక ఐఏఎస్, నేను అంటే వారికి మధ్యలో రాకూడదని నేను రాలేదు, కానీ ఇక్కడ మనం అసలు రిజర్వేషన్లు అనేది ఎవరికి, ఎందుకు, కులగణన ఎందుకు చేస్తారు, జనగణన ఎందుకు చేస్తారు? జనగణన అంటే జనాభా లెక్క తెలవాలి. మరి కులగణన అంటే ఏంది? కులగణన ఎందుకు చేస్తారు? మిత్రులు అన్నట్టు అభివృద్ధి, సంక్షేమం, విద్య, తర్వాత ఆర్థిక వెనుకబాటు, అంటే ఏ సామాజికంగా కానీ రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ అసమానతలు ఏమున్నాయని తెలుసుకోవడానికి చేస్తారు. అసలు మరి ఈ కుల జనగణన చేసినప్పుడు అసలు ప్రభుత్వం పారామీటర్స్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది ఎంపారికల్ డేటా చేయాల్సినటువంటి అవసరం ఉంది. నేను చిరంజీవి గారు మొదటి నుంచి నేను చూస్తున్నవారు, ప్రభుత్వం మంచిగా చేసిందంటాడు, తర్వాత ఎవరు చేయలేదంటాడు, తర్వాత మళ్ళీ ఒక కులం చుట్టూ తిప్పుతుంటాడు. అంటే ఒక కులం అంటే రెడ్లు,
ఇక సమాజ కోణం వల్ల రెడ్లు టార్గెట్ చేస్తే రెడ్లు అంటే ఇక ఒక జగన్ రెడ్డో ఒక రేవంత్ రెడ్డో లేకపోతే ఇంకో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డో ఈ రెడ్లతోటే రెడ్లంతా బాగుపడ్డట. ఒకవేళ వాళ్ళకు భూములే ఉన్నాయి, వాళ్ళు జమీందారులు అనుకుందాం, జాగిరిదారులు అనుకుందాం, వాళ్ళ పుత్రులకు వస్తుంది, సుపుత్రులకు వస్తుంది, కానీ మిగతా రెడ్లందరికీ వస్తుందా? ప్రధానంగా అర్థం చేసుకోవాల్సి పేదరికం అనేది కులానికి అడ్డుగోడ కాకూడదు. అది ఏ కులం అన్న ఉండొచ్చు, అది ఎస్సీ ఉండొచ్చు, ఎస్టీ ఉండొచ్చు, బీసీ ఉండొచ్చు, అగ్ర కులాలు ఉండొచ్చు.